బలోపేతంగా పనిచేస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా ఒకే ఒక ఉద్దేశంతో ఒకటిగా ఉండాలి. ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో భావజాలాలు, బైబిల్ భావజాలాలు మనం ఎవరికి దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఐక్యవేదికలో సిద్ధాంతాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. ఇది కేవలం సహోదరుల ఐక్యత కలిగి ఉండటానికే ఈ వేదిక ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అది ఎంతో మేలు, మనోహరం, ఆశీర్వాదం. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, మేలుంది, ఇంకొకటి ఆదరణ కూడా ఉంటుంది. కాబట్టి సిద్ధాంతాలు మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు ఖర్చుకునే సమయం కాదు ఇది. అందరూ ఒకటిగా ఉండి శత్రువుని ఎదిరించే సమయం ఇది. కాబట్టి దైవ సేవకులుగా, దేవుని పిల్లలుగా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి డినామినేషన్లు, సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ ఇవన్నీ పక్కన పెట్టి సహోదరులంగా ఒకటిగా ఉండాలని ఒక పిలుపునిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.